జాతీయ స్థాయిలో దేశం గుర్తింపు తెచ్చుకుందన్నారు బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే అది బీజేపీతోనే సాధ్యమంటున్న తాండ్ర వినోద్రావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తాండ్ర వినోద్రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి గ్రామానికి ఇంటింటికి వీధికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. మనతో వినోద్రావు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో దాదాపుగా 4 నెలల పాటు మీరు పాల్గొన్న పరిస్థితి ఉంది. ఓటర్లకు ఏం చెప్పారు? నేను గమనించింది ఏంటంటే, ప్రజలకి చెప్పింది ఏంటంటే, ఇక్కడ సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, పట్టణాలలో అవకాశాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి పట్టణాలలో ఐటీ కంపెనీస్ అనేది చాలా ఔత్సాహిక పరిశ్రమవేత్తలు వచ్చి శ్రీధర్ వేంబు లాంటి సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి వారి సంస్థలు ఇక్కడ పెట్టాలని ఉంటున్నారు. శ్రీధర్ వేంబు గారు జోహో అనే కంపెనీని పెడితే 6,700 కోట్ల టర్న్ ఓవర్ ఒక గ్రామం నుంచి వస్తుంది. అట్లా ఖమ్మం జిల్లాలో చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సెటిల్ అయిపోయినారు, కంపెనీస్ ఉన్నాయి, MD/CEOs కింద కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి డేటా సెంటర్స్, సర్వర్ హబ్స్, లేకపోతే కాల్ సెంటర్స్, అట్లా వారు 50 మెంబర్స్, 100 మెంబర్స్, 150 మెంబర్స్ తోటి ఇక్కడ పెడితే ఇక్కడ చాలా అవైలబుల్ మ్యాన్ పవర్ అవైలబిలిటీ కూడా ఉంది యువతకి. అది యువతకి. మీరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసి వాళ్ళ సమస్యలు మీకు చెప్పుకోవడం జరిగింది. మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే, బీజేపీ అభ్యర్థిగా రేపు వినోద్రావు ఎంపీగా గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఈ సమస్యల పరిష్కారానికి ఎటువంటి కృషి చేస్తారని మీరు హామీలు ఇచ్చారు? ఇందాక నేను మీకు చెప్పినట్టు పట్టణం మీద మా విజన్ అది. పట్టణంలో SEZs కావాలి, ఐటీ ఇండస్ట్రీస్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, కాలేజ్, యూనివర్సిటీ, ఖమ్మంలో యూనివర్సిటీ కూడా లేదు, అది రావాలి. బట్ గ్రామాలలో ఏంటంటే నేను గ్రామాలను ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది నా స్పెషలైజేషన్ సబ్జెక్టు. ఎప్పుడైతే మీరు NGOsని కానీ, నాబార్డ్ కానీ, అట్లా కార్పొరేట్ CSR ఫండ్స్ కానీ, గవర్నమెంట్ ఫండ్స్ కానీ గ్రామాలలోకి తీసుకెళ్తే గ్రామాలలో అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చాలా మహిళా గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళందరూ స్కిల్ ట్రైనింగ్ కావాలి. అట్లనే రైతులకి ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద అవగాహన ఉండాలి. ఒక నిజంగా కూడా ఇప్పుడు మంచి NGOs, చాలా లైఫ్ డెడికేటెడ్ చేసిన టాప్ NGOs తోటి నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా గ్రామాలలో రావడానికి రెడీగా ఉన్నారు. సో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు NGOs తోటి బలపరిచి గ్రామాలలో కనుక వారు అడాప్ట్ చేసుకుంటే గ్రామం నుంచి నిజమైన పరివర్తన వస్తుంది, అభివృద్ధి వస్తుంది. వినోద్రావుగా మీరు ఓటర్లకు ఏం చెప్తున్నారు? ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగుస్తోంది, ప్రచార పర్వం పూర్తవుతుంది. పార్లమెంట్ పరిధిలో, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లకు మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు? ఈసారి నేను అందరికీ ఓటర్లకి, ఇది పార్టీలకి సంబంధం లేకుండా ఇది మన డెవలప్మెంట్ కోసం వచ్చిన అవకాశం. ఇది నరేంద్ర మోడీ గారు ఖమ్మం కనుక వారు దృష్టి పెడితే చాలా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మన కాలేజెస్ వస్తాయి, హాస్పిటల్ వస్తాయి, ఐటీలు ఉంటాయి, గ్రామాలు బాగుపడతాయి. కాబట్టి ఈరోజు నాకు అవకాశం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కింద నేను ఉన్నా కాబట్టి నన్ను మీరు గెలిపిస్తే దెన్ మన డెవలప్మెంట్ మనం చేసుకుందాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాకు అవసరమైన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపడంతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పేసి